ముద్ర మొగని మరదలు ఒక్కవేళ నీకు చేతికియలే అనుకో మా బావ నన్ను ఇక్కుముక్కులు అత్త నా బతుకు పడ నాకు అవ్వలేదు నాకు అయ్యలేదు ఈ బతుకు నాకు ఎందుకు భూమి పరు అని ఎందుకు బతకాలి ఎవరి గురించి బతకాలని పోయి బయట పడాలని వస్తుంది ఎత్తుకుని పెట్టుకోవాలని వస్తుంది లేకపోతే చిన్నవాడి వస్తే పిల్ల వస్తుంది కొడుకుతుంది సంవత్సరం అప్పు ఏమో మీరు ఏమనుకుంటారు మరి బాబాగారు చెప్పినప్పుడు దీని మాట నిజమే అనుకున్నాడే నాయమ్మ అయ్యయ్యో 2 జీవుల మనిషి ఆనాడు తన భార్య ఏదిగా అనుకున్నది గుడి పోతున్నాడు ఒకనాడు అయ్యో భగవంతుని సేవ చేయకపోతే భగవంతుని సేవ చేయకపోతున్నాడు ఆనాడు ఆ పిల్ల చెడగంట తురుపుద్ది అన్నట్టుగా ఆనాడు ఆ బిడ్డ వెనకన గుడి పూజ గంట వేయింది ఆ గుడి పూజ ఎవరికల్లా ఇంటిలోనే ఉన్నాయి తన మరదలు అప్ప చెప్పినట్టుగా చేయిస్తుందా చెయ్యదా అని ఆ పాపగారు రమచ్చల మన బుద్ధి ఎడగొట్టింది ఆ పాపగారం ఉండ ఆ పిల్లగాడు తనమంటే వచ్చేవారికి ఇప్పటికప్పటికన్నారే మరి మొగోని కన్నా చిత్రి కన్నా ఉన్నాడు ఆ చిన్న పిల్ల వెనకన దైవవతి బావా అని దగ్గరికి వస్తా అంటే ఆ దైవవతి అన్న అనుకుంటుంది కానీ పాపగారి వాడి వెనక దాన్ని మాట్లాడుకున్న సంగతి పిల్లలు దిగ్గు ఆడదాని ముగ్గులాడదాని పోతా అంటే అప్పుడు ఆ గుడి వేరే తన భార్య వచ్చి రాదా ఏందయ్యా మాకు అయ్యలేడు మాకు అవ్వలేదు మమ్మల్ని ఏం చేస్తున్నా అట్లగానే పిచ్చిదానా నీ చెల్లెగుంటే గట్టిదా మరి మెత్తడదా ఏర్పడి చేసిన మెల్లి ఆడ మాట మత్పరిచ్చిండా కానీ ఆ బిడ్డకు మనసులో మెరుతుంది ఇలా మా బావ నా మీద కన్నేసిందంటే నాకు 2 జీవుల మనిషి ఎప్పుడే నాకు ఇన్నే ఉంటదా పాపగారి వాడు ఒక్కడు నా బతు కాగం చేస్తాడో ఏందో నా అక్క బతికి ఎందుకు కాగం కావాలి ఇవాళ చూడు అగ్గే బట్టి ఇనుగు దెబ్బ ఏ బట్టి అగ్గి కుక్క దెబ్బ ఇక నేను ఉన్నా లేకున్నా లేని సంబంధం కానీ అర్ధరాత్రి లేసింది ఆ బిడ్డ చిన్న బిడ్డ దైవవతి అయ్యో అక్కో ఇక నేను ఇక్కడ ఉండదే అవ్వ వేలతో మనకు దొరకదా అయ్య వేలతో మనకు దొరకదా అని ఆనాడు ఆ బిడ్డ అర్ధరాత్రి పండుగ అల్లు లేచింది కాదు అవ్వ ఇక బతుకా ఇక బతుకా నేనుందా ఇక నేను బతకాను ఓ దేవుడా ఇక బతుకా నేనుందా తెల్లంగా తెల్లాడుతుంది తెల్లకోళ్ళు ఉత్తర బలబాలు తెల్లారి బ్రహ్మనాథులు వలుగుతున్నాయి నేను ఎక్కడ పోవాలిగా నేను బతకద్దని ఆ పిల్ల వద్దంటే ఆ గురపైన గడిలో ఆ పిల్ల వద్దంటే ఇక్కడ మరి అక్కడి పెళ్లి చేసుకున్న పిల్లగాని పేరు రమచ్చల మరణుడు కదా వాళ్ళ తోడ పుట్టిన తమ్ముడు ఆ తమ్ముడు ఏం చేసిన అవ్వయ్యకు వెనక కట్లు కొట్టుగా అన్న దాదినట్టు అవ్వయ్యను ఆదుకుంటాను అవ్వయ్యను ఆదుకుంటా అంటే ఈ పిల్ల ఒక్కతే మరి అడుగులో పోతాంటే అది ఎవరు కావచ్చు దబా 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 ఆ పిల్ల దగ్గరికి వచ్చిన అమ్మ మీరు ఎవరంటే జరిగిన చరిత్ర టేపీ నింపినట్టు అయ్యా మాదికి ఫలానా రాజ్యం మరి మా అక్కని పెళ్లి చేసుకున్న పాపకారి వాడు మరి మా బాబుకు రాజ్యం చేసి ఎదురుపెట్టినాక దాశలతను కూడుకుని మమ్మల్ని ఆగం చేస్తాడు అయ్యా అని ఆ మాట చెప్పి వరకల్లా ఈ బోనెచ్చల మరదనుకున్నాడు అబ్బా అంటే
ఇక్కడి చెల్లిపోయింది మా అన్న అంటే వేరే దాన్ని ఊడుకొని పాపం ఈ అడవిలో బతు కాగని చెప్తాడా పాప గారి వాడా ఈ పిల్ల బంతికి ఎందుకు కాగం చేయాలి నా అన్న భార్యకు చెల్లైనప్పుడు నాకు మరదలే కదా ఈ పిల్లని తీసుకుపోయి సాదుకుంటా అని ఆనాడు పిల్ల నువ్వు ఎక్కడికో పోవుడు కాదు నేను పొద్దంతా కట్టం చేసిన పొద్దుకంగా నా పై ఎక్కింతంత అంటిపెట్టు రమ్మని పిల్లకు బతుకు మాట చూపించిండు అగో వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా బలాలు వెనక అన్నాడు ఆడు వీళ్ళ ఎంతైనా ఓట్ల ఊళ్ళ సాట్ల పెట్ట ఏమైతుంది సాట్ల పెట్ట ఏమైతే అంటే పాప గారి ఉండలత అనుకున్నది ఎట్లా ఏది దీన్ని చెట్ల పాలు వేయాలి చెడగొట్టి చెట్ల పాలు వేయాలి దీన్ని ఎట్లా వేయాలనుకోని అన్నాడు మంత్రసాన్ని కట్టుకొని పుట్టిన పోరగాళ్ళ పురుట్ల మరణం చేయమంట దాని కడుపులో పుట్టిన కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా పుత్రురాళ్ళు పుట్టిన అబద్ధం ఆడాలి దాని లేకుండా మంత్రసాన్ని కట్టుకున్నది పాపగారి ఉండ దాసిల్లత ఆనాడు ఆ బిడ్డ వీరనికర చూసినవా పెద్ద బిడ్డ దేవిక మావా కొడుకును కానీ టైమునా బిడ్డను కానీ టైమునా అమ్మమ్మ వాళ్ళకు ములుపు లేకుండా అందమైన కొడుకు వచ్చినప్పుడు పాపగారి మన మంత్రదాన్ని కొద్ది పేగులు చూడుతాను పొలగాన్ని ఆ పిల్లగాన్ని కొద్ది పేగులు చూచింది పుత్ర వ్రతు పుట్టిందని ఆ పుత్రపు తాడ వారేసి పొలగాన్ని ఎత్తుకొని మంత్రసాని ఏ గంగలు అన్న వారెత్తి ఏ గోదర్లు అన్న వారెత్త అని దబా 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 దబ ఉరికొచ్చి పారిపోయే గంగలేసి పారిపోయే గంగలు ఎట్టేసింది ఒక రేందుచ్చే ఆ రేందుట్టే మీద మరి ఆ గంగల మీద ఒట్టుకత్తని పిల్లగాని తీసింది రేందుట్టే మీద వారేసింది రేందుట్టే మీద వారేస్తే అవి అప్పుడు ఆ పిల్లగాడు కచ్చిలో కచ్చిండి ఎవరు పువ్వనచ్చరమారా మరి ఎవరు కావచ్చు పిల్లగాని తీసిన అక్కడ వారేసిపోతాను అబ్బా ఇది ఎవతి అని ఉరికొచ్చిండా ముసల్లాన్ని అందుకున్నాడు కూర్చుని పెట్టి పోయే పిల్లగాన్ని దగ్గర చెలవల దొరికిన ఆనాడు పిల్లగాన్ని అందుకున్నాడు ఏ ముసల్లానా ఈ పిల్లగాడు ఎవరో చెప్పు ఈ పిల్లగాని గంగలను వారెత్తాను అంటే దెబ్బకు దేవుడు భయపడతాడు అయ్యా ఎవరో కాదు ఇగో ఈ పిల్లగాడు మరి ఎవరు రమణచల మారాదట ఇంట్లో ఇవిధం పెట్టుకుంటే దాసిలు అతను కూడుకున్నాడు కూడుకోని మరదల మీదకి గులాడి మొక్కలు పోతా అంటే మరద ఇంటికి వెళ్ళి బయటికి పోయింది ఆ దాసిలత నన్ను దగ్గరికి వచ్చి నన్ను 10 రూపాయలు ఇస్తానని పిల్లగాని తీసుకుపోయి గంగల వారేవి అన్నది ఇది రమాచల మహారాజు కొడుకి అని చెప్పే మా రమాచల మహారాజు ఎవడు మా అన్న ఈ పిల్లగాడు ఎవరు మా అన్న కొడుకు అరే ఈ పిల్లగాన్ని నేను ఆగం చెయ్య అని అప్పుడు నాకు పిల్లగాన్ని పట్టుకొని తన భార్య దగ్గరికి వచ్చి అయ్యో బామ ఇగో ఈ పిల్లగాడు ఎవరో కాదు నాకు జలవలో దొరికిండు కాబట్టి మనం పేరు పెట్టుకొని పిల్లగాన్ని ఆదుకుందాము పిల్లగాని పేరు జల సముద్రం అంట పేరు కూడా పెట్టాను పిల్లగాని పేరు జల సముద్రుడు అన్నారు పిల్లగాని పేరు జల సముద్రుడని అగు ఆనాడు అక్క కొడుగా అదవరదాకా నిలవలేదు
దైవవతి వీళ్ళు ఎవరో కాదే జలంలో దొరికిన పాపకారి ఇక్కడ చూడు మరి మీ బావ మా అన్న ఆయన దాశలతను ఊడుకుంటే ఆ మంత్రసాన్ని కట్టుకొని కొడుకుని తీసుకొచ్చి గంగలెత్తే ఆ పిల్లగాన్ని మనం చదువుకుని ఎవరో కాదమ్మ నీ అక్క కొడుకే అన్నది. అయ్యో నాదా నా అక్క కొడుకేనా అని కింద దించకుండా మా నాన్న కూడా చదువుకుంటుందా మరి ఇక్కడ పుత్రుడు రావుతూ వచ్చిందని దాసీలత ఏమన్నా రాళ్ళ రప్పల కన్నా ఆడిది రాజ్యానికి కీడు పుత్రపు రాళ్ళ కన్నా ఆడిది పొలవారి కీడు బండల కన్నా ఆడిది భర్త కీడయ్యా దాని మీద మన్నువయ్య దాని పాలన తీపివన్నాడే దాశీలత చెప్పేవరకల్లా అగో దాశీలత మాటలు పట్టుకొని పాపగారి వాడు చూడవయ్యా ఆడవిల్లని కడికొల్ల చేతులు పెట్టి కడికొల్ల చేతులు పెట్టి ఏమిరా కడిగిలాలి ఇది బండల కన్నాడు మరి భర్త కీడాట దీని పానం నీ వల్లప్పుడు పెద్ద బిడ్డ దేవి కవ్వ నా అవ్వ లేకున్నా నా అయ్య లేకున్నా నా చెల్లె నాతో ఉన్నదనుకున్నా నా చెల్లె దూరం అయింది వీళ్ళ భర్త నా ఓడైతే అనుకున్నా నా భర్త దూరం అయిపోయా అయిమవతి ఇద్దరు బిడ్డలు కంటివే అవ్వ బిడ్డలు రాతలు కన్నవానే అవ్వ ఎందుకే మా బతుకు పాడుబడా అవ్వా అని ఆ బిడ్డ ఓ అని వర్రుతుంది బండ మీద బిడ్డ ఏడుతంటే కడుకొల్లు పిల్లగా చూసిందే ఆ బిడ్డ ఏడుతంటే కడుకొల్లు చూసి అయ్యో బిడ్డ నీ ఆ సొంటలో పానం తీస్తే కాసిన గోగు చంపినంత పాపం ఓ అవ్వ నిన్ను చంపవే బిడ్డ ముందటుల్లి కాలిపోలే సంగతి అడిగి పోలే బిడ్డ ఎక్కడికన్నా పోయి బతుకు పొమ్మన్నప్పుడు ఆనాడు ఆడి విల్ల దేవి కవ్వ నా బతుకు పాడుబడా దారం దగ్గర పతంగిరి అయిపోయానా అయ్యయ్యో కుక్కలు చెప్పిన ఇస్తాను నా బతుకు అయిపోయి కదా అని ఆడి విల్ల అడివి తొవ్వలు పట్టిందే దేవదేవా రామరాజా దేవదేవా రామరాజా దేవదేవా రామరాజా బండాసురి గౌలింటి ఆడబిడ్డ గణసారి అది చాలే బ్రహ్మదేవుని
అది కొమ్మ చల్లమంటే కొడుకుని పిలుస్తాంది పలుగురు అలా పట్టింది ఆ చెట్టాకు బసలు తెచ్చి చిన్న చిన్న పిల్లలకు మాడ కంటినట్టుగా చెట్టాకు బసలు తెచ్చి ఆ బిడ్డ చూసిన రాళ్ళకు రప్పలకు మాడ కంట వచ్చేనా భగవంతుడు వాళ్ళ పిల్లల బతుక నమ్మలేని పిల్లల బతుక 100 బతుక తల్లిని పిల్లల బతుకు తల పోత పెద్దలు అన్నారు తండ్రి ఉన్నాయి తండ్రి ఉన్నాయని ఆ బిడ్డ కాకట్టం రాకపోవు ఆ బిడ్డనుడు చెల్లెల దైవవతి ఎక్కడ చెల్లె నా బతుకాగమని చెల్లె అని అడవిలో తిరుగుతాంటే ఆ బిడ్డ కంపకింత బట్ట అవుతాను ఆ బిడ్డ చూడు ఎక్కడ లేని బిడ్డ మీద మిల్లు కుడతాను కింద కాళ్ళు కాలమంటేనా మరి ఆ బిడ్డ రాంగ ఏడ్చుకుంటే ఎక్కడికి వచ్చింది పాండియేంద్ర నగరం పగటాలకు మరి ఎదిగట్టు ఎంపల్ ధర్మ స్కూల్ బల్లపేడికి వచ్చింది ఆ బల్లగాడికి వచ్చే వరకల్లా మరి పగటాల్లో పిల్లలు అన్నం తింటారు కదా అయ్యో ఏ కొడుకన్నా ఏ బిడ్డను బుత్తంత అన్నం పెట్టరా అని ఆ బల్ల ముందర కూర్చున్నది ఆ బిడ్డ ఎవరు దైవ మరి దేవికవ్వ ఆ బల్ల ముందర కూర్చుంటే ఆ పిల్లగాళ్ళు అన్నం తినే పిల్లగాళ్ళు చూసారు అరే ఎక్కడో పిచ్చి తెచ్చిందిరా అని రాళ్లతోని కొడతానట రాళ్లతోని కొడతా అంటే అప్పుడు ఆ కన్న తల్లి వెనకన చూడ ఆ తల్లి కన్న కొడుకు పిల్లగాడు జల సముద్రం అబ్బాయి కొడుకు తెలియదు కొడుకు అబ్బాయి తెలియదు అయ్యో ఎందుకు కొడతారా తల్లిని గిదగిద ఊరికి వచ్చిన ఆ తల్లి కట్టం వస్తే ఆ తల్లి తాగే దెబ్బలు పిల్లగాని తాకుతాయి అరే కొట్టగుళ్ళని అవ్వ నువ్వు నాతో రమ్మని ఆ పిల్లగాడు మరి అప్పటి కూడా కన్న తల్లి అని తెలియదు అయ్యో అవ్వ నీకేం లేదు కదా నేను దెబ్బలు కొడతాను కదా అవ్వ నువ్వు రావే అని అప్పుడు ఆ పిల్లగాడు ఆ తల్లిని తీసుకొని ఎక్కడికి వచ్చిండు వాళ్ళకున్నది 6 కమ్మలు 7 పెండ్ల గుడిసె ఆ గుడిసెగాడికి వచ్చి అవ్వా దుఃఖంలో పిచ్చి తల్లి వచ్చింది అవ్వా తల్లికి తానం పోసి బుక్కినంత అన్నం పెట్టా అంటే కొడుక పేదోనికి మళ్ళా పేదోళ్ళ బిడ్డ ఎవరని ఆ కన్న తల్లి వెనుకల చూడు సాదుకున్న తల్లి దైవవతి గిరిగిద ఊరికి వచ్చింది ఇంటి ముందరికి ఇప్పటికప్పటికన్నా పులి బక్క పడితే పులిసారకలు ఎక్కడికి పోతాయి పులిసారకలు ఎక్కడికి పోవు అప్పుడు ఆ తోడబుట్టిన అక్కాయ దేవి కవ్వ చూసే వరకలు బిడ్డకు గుండెలకు వెళ్ళవానే పోదేవుడా వచ్చింది అక్క మీద పడ్డది ఓక ఏంది నెత్తింత వంటి తల్లింత వంటి భర్త నీ ఓడు కదా నువ్వు అమ్మగారింటి కాడ బతుకుతలేవు వాడే అక్క అయ్యా అక్క మీద పడ్డాది కాసేలు అక్క మీద పడ్డది కాసేలు అక్క నీ రూపి ఎంత దూరం ఆయనే నీకు అది ఎంత వచ్చింది అక్క ఏంది అక్క నీ అక్క మీద పడి ఎంతంటే ఆ పిల్లకు వెనకల పిచ్చి వెళ్ళిపోతా అయ్యా పిల్లగాడు మహారాజు పిల్లగాడు పూనచీర మహారాజు ఊరికి వచ్చిండు అగో ఆ కొడుకు జల సముద్రుడు చూసి అబ్బాయి ఏంది అక్క కనిపిస్తాను నీకు అక్క ఎట్లయితుంది నువ్వు చెల్లె ఎట్లయితావు అని ఆ జల సముద్రుడు అడుగుతా అంటే కొడక ఈ అల్ల విననికన వీళ్ళు ఎవరో కాదు నా అక్క దేవిక నా పేరు దైవవతి నువ్వు ఒక తల్లి కడుపు 2 చెక్కలై పుట్టినావు 2 బిడ్డలు పుట్టినాక విననికన మా అమ్మ పానం పోతే మా ఏదో ఆదుకొని నీ మరి ఎంతైనా గాని అందరికంటే ఎవరు పెద్దోడు రమచల మహారాజు తీసుకుపోయి ఇంట్లో ఇల్టం పెట్టుకుంటే దాసిలో అతను ఊడుకొని మా అయ్య పాలన తీపిచ్చాడు దేవికమ్మ మా అక్క నా పేరు నేను చెల్లెను ఆనాడు నా కడపలో వెనక పత్రపురాలు పుట్టినాయని మంత్రసాన్ని కట్టుకుంటే అయ్యో బిడ్డ నేను తీసుకొచ్చి గంగలో వారెత్తే గంగలోన మాకు దొరికినవు కాబట్టి జలంలో దొరికినవు కాబట్టి నీ పేరు జల సముద్రం పేరు పెట్టుకున్నావు బిడ్డ నువ్వు ఎవరో కాదు బిడ్డ పిచ్చి తల్లి నీ తల్లే అని అప్పుడు ఆ తల్లికి తానం పోసి కడుపున అన్నం పెట్టి ఆ పిల్లగాడు వెనక
చూడు మరి ఎవరు జల సముద్రం అన్నాడు అవ్వా ఇక్కడ మనకు ఏం లేదు అరే అక్కడ పాపకార్యం ఉండ దాశరథ ఏమిటి మీ సంవత్సరం ఆగమైంది కదా దాని సంగతి ఏందో చెప్పుదాం రావే అవ్వని ఈ కన్న తల్లిని తీసుకొని చిన్నమ్మ తీసుకొని ధనమంట అమ్మగారి పట్టము జల సముద్రుడు అమ్మగారి పాఠమైన అమ్మగారి పాఠమైన పాప తీసుకొని అమ్మగారి పట్నం వచ్చి కచ్చేడు పిల్లగాడు జల సముద్రుడు అన్నాడు ఇంటి ముందు నిలబడి ఏమన్నాడు అది ఎవరన్నా ఉన్నారా అన్నమ్మ ఇంట్లో నీ మిండే నచ్చిందే లేకపోతే మరి ఎవరన్నా ఎవరు బిడ్డ ఇంటి ముందు రాడు కానీ ఎవడు రా అంటే ఎవరు పడతారా లేనప్పుడు అంటే లేక ఉన్నప్పుడు నుంచుకోవాలి చూడతాడు కదా ఒకసారి బయటికి రావే నువ్వే పోయి రాపో నిన్నే వెళ్తాడు వచ్చినోడు నేను పోతా మరి 10 నిమిషాలు పోతే తప్పుకుంటా పేరమ్మా నువ్వు లతవు నువ్వు దొరసనివైనవా అంటే ఈ రాజు ఇది రమచల మహారాజు మీ మా హస్బెండ్ 46 మెట్రిక్ మాట ఇప్పుడు ఈ రాజుకి ఏమన్నా పిల్లలు ఇట్లుండేనా ఇవ్వలేదు అంటే ఎవరు పెళ్లి కొడుకున్నాడు ఫస్ట్ స్టాండ్ అంతేనా మరి ఇది వరకు పెళ్లి ఊళ్ళో అన్నారు ఇది వరకు పెళ్లి అయింది గిట్లా లత మోపోయిందా లత అంటే నువ్వేనట కదా నేనే నువ్వు సెకండ్ హ్యాండ్ పైన అన్నాడు నేను వాడుకో అన్నాడు నేను సీల్ బండి ఆయన తొక్క పక్కతో తొక్కవచ్చు కానీ నాకు లేదు అలవాటు లేదు మరి ఆయన ఎట్లా నువ్వు ఎట్లా మోపోయినావు ఆయనకు లవ్ అబ్బా నీకు లవ్ ఆయనకు మంచిగా ఇంకా ఈ లోకాన ఏంటి వచ్చింది నీకు సీలు బండి చెప్పు సీలు బండి నువ్వు సీలు బండివా ఆగో అయిపోగా నువ్వు ఎంత ఎంత దానిచ్చా నీకు అర్థమైంది ఏం రోగం ఈ రోగం పాడువాడు ఏం పెట్టిరమ్మా చాలా పిడిసొచ్చింది కాదవా ఏంటి పిడిసొచ్చింది మా ఎప్పుడు లేని పిడిసి గీయాలి ఎక్కడిదే మరి ఏం తెచ్చి పెట్టిరే ఎర్రతువాలు ఉంది గుర్తు పెట్టినాం వాడిని గుర్తి పాడవాడు రోజు గుర్తు వచ్చి రాత్రి వచ్చి పూని వస్తుంది శనివారం కోలే వాడిని గుర్తు మునట్టం కాదు వాడిని గుర్తు కోతే పూని వచ్చింది బియ్యంతా 6 గంటలు ఎత్తా లంచకొచ్చి ఎక్కడెక్కడ తిరుగుతాడు పూని వస్తుంది వాడి గుర్తి పాడవాడు వాడి గుర్తి వాడి రోజు గుర్తి నాశనం ఎక్కడ వాడు గుర్తి పాడవాడు అయ్యా రామ రామ గోళ నేను నీ బాధ కొడతాను నిన్ను ఏమన్నది
నువ్వు మా తాత పని ఎవరు తీసారు మా తాత పని ఎవరు నేను ఎవరో తెలియదు కదా ఏది ఇక అన్న కొడుకుని నా పేరు జలసముద్రుడు నువ్వు నాకు కూర్చుంటుంది నరుకుదా అమ్మ మంచి మాట్లాడు మా తాత చంపు అన్నది ఎవరు ఏదో అనుకున్నాడు బోడలని చెప్ప నువ్వు మాట్లాడతావా? నీ పళ్ళు ఊసిపోయినాయి, నీ మాటే వారది. అయ్యో ముసల్లా నీ చెప్పలే సక్కలేదని మంది సాగిస్తా అక్క ఇప్పుడు మా తాత చంపినైతే నువ్వే చంపు అన్నావు కదా నేను సంపూర్ణ మీ బాబు చంపాలి అయ్యా సంపద ఒక్కసారి పానం పోతుంది నెత్తి కొరిగితే ఊళ్ళో ఒక్క అని పెరిగిదాన్ని లెక్క మళ్ళీ పెరుగుతాయి అయ్యా వందన లేని పండుగ ఉంటుందా ఉండదు కూరలు పడితే ఎంతమంది పడతారు 5 ఐరన్ పడితే ఇద్దరు మంగళారతి పడితే ఆడబిడ్డలు ఎంతమంది ఎంతమంది అంటే ఎంతమంది అని తీసుకొస్తాం కూరలు పట్టినట్టు 5 సరిపోతాయి 5 వందన ఎవరు ఎరికేనా వాళ్ళు ఇద్దరు ఈ ముసలి నాతో 5 వాళ్ళ నలుగురిని నన్ను ఇక్కడ కూర్చుని పెట్టి 2 బిందెలు నీళ్ళు 5 బిందెలు నీళ్ళు తెచ్చి 5 నెత్తిన వినవి చల్ల నీళ్ళు తెచ్చి నెత్తిన వినవి మంగళాన్ని తీసుకొచ్చి మా 5 ఉరికి ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఏమంటారు అబ్బా పోగానే ఎన్నికలతో పోతే మళ్ళీ ఎట్లా అంటే ఏమంటే ఇక వాళ్ళ కొడుకులు నువ్వు బాగా ఎన్నికలతో రాంగా గుడి వేసుకొని వచ్చినా అంటే ఓ కొడుకు నీ బాధ్యను దురాసంటి సంటపల్ల బీరని వచ్చిండు నైట్లే తిరుపతికి తీసుకుని మమ్మల్ని కొత్త బస్సు పట్టుకుని ఆ బస్సులో తీసుకుని తిరుపతి గుడి ముందర మాకు గుండు ఎక్కించి మాకు లడ్డు కొనిచ్చి తెల్లార ముందుగా గుండు ఎక్కించి లడ్డు కొనిచ్చి మళ్ళా తెల్లార ముందుకి ఇంటికి తీసుకొచ్చి దేవుడు బీరన్న సంటపల్ల బీరన్న దేవుడు ఏమో నమ్ముతారా దీని బల్బు కాకపోతే అన్నట్టుగా అవ్వ పోయేటప్పుడు నువ్వు ఏం నెత్తి ఎంటికతో నేను రాంగ్ గుంట నాకు పోయిన గుణం దక్కున్నా గుండు కొరి ఇచ్చారని ఇక దేవుని బతుకని ఎంతమంది పిల్లగాడు తెల సముద్రం అమ్మాయి నువ్వు బతకనిచ్చేది లేదు రామ రామ అబ్బదీని బతకని అనుకోని మా తాత పాలన తీపించిన ముండా ఇవాళ మా అమ్మల బతుకు అని చేసింది నువ్వే నువ్వు బతకనిచ్చేది అని పిల్లగాడు జల సముద్రుడే గొంతు మీద కరకర గొంతులు పోసి అగో అప్పుడు అన్నాడు నాయన రమంచర మహారాజా ఆడదాన్ని మాట్లాడుకొని సంవత్సరం ఆగం చేసుకున్నవరా పాప వాళ్ళిద్దరు బిడ్డలు అన్నప్పుడు వాడు తమ్ముడు కోరించల మహారాజు వచ్చి అయ్యో తమ్ముడా ఇవాళ పాపగారి కూడా నాకేం చేసిందో తెలియలే నా తాకిన్నాడే నా ఎంబడి పడి వాళ్ళ సంవత్సరం ఆగం చేసినా నా తప్పైంది తమ్ముడు తల చేస్తా అంటే అన్నా వీళ్ళు తప్పైందని తల వంచినాం ఈ మార్నింగ్ కాదంటే ఇప్పటికైనా వాళ్ళిద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరు బంగారు తులవారం కట్టి ఇలా అత్తమామ రాజ్యం అవుతున్నది కదా జోడి కుర్చీలు వేసుకొని పేరు పెద్దలు తెస్తాం దాపు దానిగా తెద్దాం అని ఆనాడు ఇద్దరు బిడ్డలు దేవికా దైవతి బంగారు తులవారాలు కట్టి ఆనాడు కొడుకు జల సముద్రుడు ఇద్దరు బాబులు బంగారు తులవారాలు కట్టి ఆనాడు పిల్లగాడు జల సముద్రుడు రాజ్యానికి రాజ్యాయి రాజ్యం అన్నా ఏలుతున్నాడు వాళ్ళ ఇద్దరు బిడ్డలు దేవిగా దైవానికి ఎంత అంశం వచ్చిందో అగు అన్ని బిడ్డలకు అంత అంశం రాని
అయ్యయ్యో ఇలా కది చేపించిన ఆడబిడ్డలు బంగారు కులవారం రాని వాళ్ళు ఎంతైనా కట్టంలో పోయి సుఖంలో పడ్డారు వాళ్ళ బిడ్డలు కూడా కట్టంలోకి వెళ్ళి బయటకు వచ్చి బంగారు కులవారం కట్టుకొని పేరు పెద్దగా తాపుతాంది కదా అని ఏమయ్యా వాళ్ళందరూ ఆవుల్యాగలు కలిసినట్టు మరి అనిల్ గారి బలం ఆవుల్యాగలు కలిసిమెలిసి నిన్న నూరేళ్ళు చల్లగా వర్తిల్లి బతకని అనిల్ పేరు మీద అగో దేవిక దైవతి ఇద్దరు బిడ్డలుగా తిరిగి సంపూర్ణము లచ్చరామని రామ